రాహుల్ గాంధీ గారు నిర్ణయానుసారము ఖార్గే గారు ఏఐసి ప్రెసిడెంట్ గారి యొక్క సారథ్యంలో మరి మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ నాయకుడిని తెలంగాణ ప్రదేశ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకం చేయడము ఈ సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి పీసీసీ అధ్యక్షుడిగా వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటన రావడము, ఒక బీసీ కులానికి రావడము, ఒక బీసీ సామాజిక వర్గానికి రావడము, ఇందులో ఏఐసిసి ఒక బీసీ కులానికి ఇవ్వాలని ప్రధానంగా 3 కులాల మీద చర్చ జరిగింది. ఇది అందరికీ తెలుసు. బీసీలో మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే మదియాష్కి గౌడ్ మీద చర్చ జరిగింది ఏఐసిసిలో. దాని తర్వాత ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. సంపత్ కుమార్ అండ్ శంకర్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, అట్లాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ మీద కూడా చర్చ జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిన్నటిదాకా ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంటు అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్, అట్లాగే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరి యొక్క అభిప్రాయాలను కూడా జోడీకరించి, వారి ఆలోచనలు కూడా జోడీకరించి ఇప్పుడు రాష్ట్రంలో సీఎంగా రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈ 3 కులాలలో ప్రాధాన్యం ఎవరికన్నా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో చేసిన తర్వాత ప్రధానంగా ఎన్ఐసిఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, మరి అంచెలంచెలుగా ఒక సామాన్య కార్యకర్తగా, మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఐసిఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా మరి ఈరోజు నిన్నటి వరకు నాతోటి సహచరునిగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉండే, మరి కోఆర్డినేషన్ చైర్మన్గా కూడా ఉండే, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, అనేక మంది సీనియర్ నాయకులు ఏఐసిసి అభిప్రాయంలో భాగంలో ఎమ్మెల్సీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలుసు. ప్రధానంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సామాన్య కార్యకర్తగా, ఒక నాయకుడుగా ఈరోజు అక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారితో పాటు ఇంకా చాలామంది సీనియర్ నాయకులను సంప్రదించి ప్రస్తుతానికి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక ఆలోచనతో మరి మహేష్ కుమార్ గౌడ్ని నిన్న పిసిసి ప్రెసిడెంట్గా కేసీ వేణుగోపాల్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఆ సందర్భంలో మరి మహేష్ కుమార్ గౌడ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు, ఆ గవర్నమెంట్ ఒక భాగం అయితే
ఇక్కడ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇదొక టీం. అటు ముఖ్యమంత్రి సీనియర్ మన నాయకులందరూ గవర్నమెంట్ను ప్రజా పరిపాలన అందిస్తూ ఒక భాగము నడుస్తుంటుంది. ఇటు పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని అట్లాగే క్యాబినెట్ మినిస్టర్లని ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లని ఇక్కడ ఉన్న కార్యకర్తలను గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలని గాంధీ భవన్ కోఆర్డినేషన్ చేసుకునే ఒక ప్రక్రియలో ఇదొక